ఇండియా ట్రెండ్ లో యంగ్ జనరేషన్ హీరోలు కూడా రూటు మారుస్తున్నారు. తమ మార్కెట్ లెక్కలు దాటి బిగ్ డ్రీమ్స్ తో బరిలో దిగుతున్నారు. బౌండరీల్ని పుష్ చేసేందుకు రిస్క్ తీసుకోక తప్పదని ఫిక్స్ అవుతున్నారు. అందుకే మీడియం రేంజ్ హీరోల లిస్ట్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ఊరిస్తున్నాయి. మరి ఆ సినిమాల బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందా చూద్దాం. కుర్ర హీరోలు పెద్ద కలలు కంటున్నారు. టాప్ స్టార్స్ రేంజ్ లో పాన్ ఇండియా మార్కెట్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. అందుకోసం తమ మార్కెట్ రేంజ్ ను మించి రిస్క్ చేస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ లెక్కలు మారిపోతున్నాయి. ముఖ్యంగా నాని, విజయ్ దేవరకొండ, సాయి దుర్గతేజ్, నాగ చైతన్య, నిఖిల్ లాంటి యంగ్ హీరోల అప్కమింగ్ సినిమాల మీద ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాని ఇప్పుడు ఏకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. ది ప్యారడైజ్ తో పాన్ ఇండియా స్టార్ గా తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆ సినిమా బిజినెస్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తండ్రిలతో 100 కోట్ల మార్కును టచ్ చేసిన చైతన్య కూడా పాన్ ఇండియా కళలతో దూసుకుపోతున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విశ్వకర్మ మూవీని నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. మేకింగ్ స్కేల్ పరంగా భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లకు పైనే అన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ, నిఖిల్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్రీవియస్ మూవీస్ ఎక్స్పీరియన్స్ లను పక్కన పెట్టి భారీ చిత్రాలను లైన్ లో పెట్టారు. అయితే గత చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అప్కమింగ్ సినిమాల బిజినెస్ మీద ఆ ఎఫెక్టే పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి మన హీరోలు చేస్తున్న ఈ రిస్క్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.